అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము బండ్లగూడలో ఉన్నాము హైదరాబాద్ చంద్రంగుట్ట దగ్గరలో జాకిర్ భాయ్ డైరీ ఫామ్ లో ఇక్కడ మీకు మొత్తం 50 గేదెలు అమ్మడానికి ఉన్నాయి ఇందులో బన్నీ ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి ప్రైస్ ఎంత ఉన్నాయి జాఫరాబాద్ ఎంత మిల్కింగ్ ఇస్తది టాప్ క్వాలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు నేను చూపిస్తాను అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూపిస్తాను ఎంత మిల్కింగ్ ఉన్నాయి గేదె కూడా చూసుకోవచ్చు ఈ విధంగా క్వాలిటీ ఉంది ప్రైస్ ఎంత ఉంటది మిల్కింగ్ ఏ విధంగా ఇస్తున్నాయి అన్నిటికి దూడలు అన్నిటికి ఉన్న దూడలు ముంగలే కట్టేసి చూడొచ్చు లోడ్ ఎప్పుడు వచ్చింది డీటెయిల్ గా మాట్లాడదాము अस्सलाम वालेकुम वालेकुम सलाम। आपका नाम? जाकिर मोहम्मद जाकिर हुसैन। जाकिर भाई ये एड्रेस क्या था? चंद्रानगुट्टा हशामाबाद। ठीक है चंद्रानगुट्टा के करीब चंद्रानगुट्टा దగ్గరలో ఉంది अभी अपन के पास कितने भैंस है बेचने के? 50 है। 50 भैंस है ठीक है कौन से ब्रीड है इसमें? अपने जाफराबादी है मुर्रा है जी बनी है। ठीक है आपको तेलुगु आती थोड़ा तेलुगु आती समझ में आती समझ। ठीक है तेलुगु కూడా వస్తది వచ్చి కూడా చూసుకోవచ్చు इसको भैंस को पलटा ऐसा बताओ उधर प्राइस क्या होने वाला है आपके पास? लाख रुपए से 2 लाख रुपए तक है। 1 लाख to 2 लाख ठीक है दूध का क्या कितना वो है? अपने 10 लीटर से लेके 24 लीटर तक है। 10 लीटर నుంచి 24 लीटर जो 20 लीटर तक देती कौन सी भैंस देती है 20 लीटर के ऊपर? 20 लीटर के ऊपर ये भैंस देती 24 लीटर जाफराबादी ठीक है ఇక్కడ చూసుకోవచ్చు जाफराबादी से बन्नी कहां से कहां तक देती बन्नी भी 10 लीटर से लेके 15 लीटर 16 लीटर तक देती है। ठीक है मुर्रा भी सेम 10 से 16 లీటర్ के बीच में ముర్రా అయితే 10 లీటర్ నుంచి 16 లీటర్లు బన్నీ కూడా 10 నుంచి 16 కానీ జాఫరాబాదీ మాత్రం 10 లీటర్ నుంచి 24 లీటర్ల వరకు ఇస్తుందని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు ఒక్కొక్క గేదె కూడా నేను తీసి చూపిస్తాను మిల్కింగ్ अभी आपके फार्म पे है तो इतने साल का एक्सपीरियंस है ना आपको हाईएस्ट कितना मिल्किंग पे भैंस है आपके पास? मेरे पास 26 किलो 27 किलो तक भी है। ठीक है जाफराबादी ठीक है 26 లీటర్లు వీళ్ళ ఫామ్ లో ఇచ్చిన గేదెలు కూడా ఉన్నాయి अभी पूरे कितने लोड आए अपन के फार्म पे? अभी 5 लोड आए 5 लोड आए ठीक है 5 लोड्स వచ్చినాయి ఎవరికైనా కావాల్సి इधर ट्रांसपोर्टेशन वगैरह सब मिल जाता है इधर से? हाँ मिल जाता ठीक है నేను ఒక్కొక్క బర్రె కూడా తీసి చూపిస్తాను बाहर से आदमी भी आए तो रहने करने सोने करने भी जगह है బయట నుంచి ఆంధ్ర రాయలసీమ బెంగళూరు దూరం నుంచి ఖమ్మము దూరం నుంచి వస్తే ఉండడానికి రూమ్స్ ఇంకా ఫుడ్ ఖానా भी आप ही देते हो लोग? हाँ खाना भी देते ఉండడానికి రూమ్ ఫుడ్ రెండు ఇస్తామని చెప్తున్నారు పైగా మాట్లాడదాం ఒక్కొక్క इसके बारे में बोलो इसके सामने जो भैंस है ये भैंस 24 किलो दूध देती रेडी है अभी ये भैंस बच्चा देके बोलते 3 दिन हुआ 3 days అయింది డెలివరీ అయి ये गाभन है ఇది ప్రెగ్నెంట్ ఉంది ఇక్కడది ठीक है इधर अभी कितना दूध है इसके पास जुन्नु का है? जुन्नु दूध है अभी ठीक है జున్ను పాలు ఉంది దాని దగ్గర చూసుకోవచ్చు ఇది వచ్చేసి చిన్న बच्चा है बच्चा 2 days అయింది డెలివరీ कितना दूध अभी रेडी है जुन्नु पाल रेडी है ठीक है जुन्नु पाल रेडी ఉన్నాయి ठीक है लेके जाओ इसको 24 లీటర్స్ మిల్క్ ఉంది దూడ కూడా అక్కడ ఉంది చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది ప్రెగ్నెంట్ ఉంది कितने दिन में डिलीवरी होती है? अभी 4-5 दिन में डिलीवरी है 4-5 डेज इधर पलटाओ 4-5 డేస్ లో డెలివరీ అవుతుంది క్వాలిటీ చూడండి హెవీ సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది ఇక్కడ ये कहां तक देती है भैंस? ये भैंस देती 20 किलो तक 20 లీటర్స్ ठीक है 20 లీటర్స్ కెపాసిటీ ఈ గేదె వచ్చేది ठीक है दूसरी भैंस खोलो ఇది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఇది ఇంకొకటి గేదె తడి గేదె మూడోది మొత్తం నేను శాంపుల్ గా చూపిస్తున్నాను इसके बारे में बताओ जाकिर भाई ये भैंस के पास बोलते हैं दूध पेप्सी का है ओके ఇది కూడా జున్ను పాల మీద ఉంది जनी भी है 3 days అయింది డెలివరీ हां ठीक है कितना देगा है? ये भी भैंस 20 किलो दूध देगी ఇది కూడా 20 లీటర్స్ కెపాసిటీ ఇవన్నీ జాఫరాబాదీ 20 లీటర్స్ ఎబోనే మిల్క్ ఇచ్చే ఉన్నాయి ठीक है बांध दो इसको ఇది కూడా తిప్పి ठीक है जाकिर भाई इसके बारे में बताओ ये 20 किलो दूध देती है ठीक है 20 किलो 20 లీటర్ 3 days అయింది డెలివరీ ఇది చూసుకోవచ్చు దీని సైజ్ గానీ అడ్డర్ గానీ స్ట్రక్చర్ గానీ చూసుకోండి దీనిది ఇది ఇంకొక గేదె इसके बारे में बोलो जाकिर भाई इसके बारे में 3 दिन की जनी भी है ठीक है पेप्सी का दूध है इसके पास 20 लीटर दूध देती 20 లీటర్స్ కెపాసిటీ 20 లీటర్స్ ఇస్తుంది 3 days అయింది జున్ను పాల మీద ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూడండి బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే హెవీ సైజ్ ఉంది గేదె చూసుకున్నట్లయితే సైజ్ హెవీ ఉంది అప్పర్ నుంచి కూడా చూసుకోవచ్చు ఇది कितना साइज में वेट में कितना वेट रहता है जाफराबादी अब देखे तो ये वजन रहती भैंस ठीक है रहती 800 kg तक हाँ ठीक है హెవీ సైజ్ ఉంటాయి ఎప్పుడన్నా మీరు గేదెలు తీసుకున్నప్పుడు జాఫరాబాద్ అయితే
హెవీ ఉంటుంది. లేకే జాओ दूसरी भैंस लेके आओ. మొత్తం 50 గేదెలు ఉన్నాయి. బన్నీ కానీ ముర్రా కానీ అవన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకొక గేదె చూపిస్తాను, ఇది ఇంకొకటి. ठीक है, ये कौन सी ब्रीड है? ये भी जाफराबादी. ठीक है, थोड़ा क्रॉस है जाफराबादी. क्रॉस है. ठीक है, ఇది జాఫరాబాదీలో క్రాస్ ఉంది కొంచెము. ये बच्चा दिया? हाँ, ये भी बच्चा दिया. ठीक है, ఇది కూడా ఆల్రెడీ డెలివరీ అయింది. कितने दिन हुआ बच्चा देके? ये बच्चा देके 7 दिन हुआ. ओके, डिलीवर आई 7 डेज अయింది. दूध कितना है इसके पास? ये भी बस 20 किलो देती. 20 लीटर्स. ठीक है, तो 20 లీటర్లు ఇస్తుంది. अभी कितना है इसके पास? अभी दूध बोलते सो इसके पास 7 है. 14 లీటర్స్ రెడీగా ఉన్నాయి. ठीक है, लेके आओ दूसरे लेके आओ. ఇంకొక గేదె కూడా చూపిస్తాను. ఇది వీళ్ళ దగ్గర హెవీ సైజ్ నుంచి నార్మల్ సైజ్ వరకు అయితే గేదెలు దొరుకుతాయి. ఇది కూడా बन्नी लो కొంచెం బన్నీలో ఉంది. बनी है बनी. ठीक है, इसके बारे में बताओ. ये भैंस भी बोलते हो टाइम को 8-8 किलो दूध देती. ठीक है, 8 లీటర్లు ఇస్తుంది. आप कितना कस्टमर को बताते हैं? 500 कस्टमर 8 లీటర్ बता के देते हैं. 8 లీటర్. 8 లీటర్. ठीक है, 8 లీటర్ చూపెట్టిస్తామని చెప్తున్నారు. कितने बेच की रहती है? ये तीसरा ने. ओके, మూడో ఈత ఇది. ठीक है, लेके भैंस जन के 4 दिन. ఇది కూడా డెలివరీ అయ్యి 4 రోజులు అని చెప్తున్నారు. बन्नी का रेट कहाँ से कितना रहता अपन का एवरेज? बन्नी का रेट बोलते सो छोटी रही तो लाख रुपए से रहता, ऐसी रही तो ठीक है 180 तक रहता. ठीक है, మంచి సైజ్ ఉంటే 1 लाख నుంచి 2 लाख మధ్యలో చెప్తున్నారు. గేదెని బట్టి ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు. ठीक है, इसके बारे में बताओ. ये भैंस का भी बोलते सो 9 किलो दूध है. 9 లీటర్స్ ఉంటుంది. ठीक है, 9 లీటర్లు పాలు ఉన్నాయని చెప్తున్నారు. టైం కు 9 లీటర్. టైం కు 9 లీటర్. ठीक है, టైం కి 9 లీటర్స్ ఉన్నాయని చెప్తున్నారు. చూడండి దీనిది. మనమైతే యావరేజ్ గా 12 లీటర్లు చూసుకొని తీసుకొని వెళ్ళాలి. आप 12 के ऊपर तो हर भैंस देगी ना? हाँ हाँ. ठीक है, आज ही चाहिए गाड़ी. ठीक है, ఈ రోజు వచ్చింది. सुबह लेके जाओ इसको. कितने बेच की रहती है भैंस? ये भी तीसरा है. మూడో ఈత ఉంటుంది. ठीक है, इसके बारे में बताओ. ये भी बनी है. ఇది కూడా బన్నీ ఉంది. ఈ గేదె కూడా. ठीक है, थोड़ा पैर में प्रॉब्लम है इसका. गाड़ी से आज ही उतरी. ठीक है, ఈ రోజు మార్నింగ్ దిగింది. కొంచెం నొప్పులు ఉంటే 2 दिन में सेट हो जाती. हाँ, 2 दिन में सेट. लेके जाओ. कितना दूध देती है? ये भी भैंस 8-8 किलो देती. 8 లీటర్స్ కెపాసిటీ. కొంచెం కాళ్ళల్లో మనం అన్ని నడిపించుకొని చూసుకొని తీసుకోవాలి. గేదెలు తీసుకున్నాం. బండ్లలో చిన్న పెద్ద దెబ్బలు తాకుతూనే ఉంటాయి. ये भी बनी है. ఇది కూడా బన్నీ ఉంది. ठीक है, सब बन्नी में तुम 12 लीटर बता के देते कस्टमर को. 6 लीटर तो ठीक है, उसके ऊपर दिया तो 7 लीटर बता के देते. 7 లీటర్ तो अब बता देते. ठीक है, लेके जाओ. 7 లీటర్ చూసి మరి తీసుకోండి అని చెప్తున్నారు. ये कितनी कैपेसिटी की है? अभी जो जा रही तो 8-8 लीटर देती. 8 लीटर. ठीक है, ఇది ఇంకొక గేదె. ఇది इसके बारे में बताओ. ये भी जाफराबादी में क्रॉस है. जाफरी में क्रॉस है. ठीक है, जाफरीలో బన్నీలో క్రాస్ ఉంది. कितने मिल्क है इसके पास? इसके पास 8-8 लीटर. ठीक है, 8 लीटर. 8 लीटर చెప్తున్నారు. ये एकदम दुबले क्यों है? ये कोई रहता उसकी बॉडी के हिसाब से वैसा है. ठीक है, బాడీ స్ట్రక్చర్ తోటి ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే లోడ్లో కూడా వచ్చిన మార్నింగ్ ఆ మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళాలి. వీళ్ళు చెప్తున్నారు కానీ మనం 12 లీటర్ యావరేజ్ పట్టుకొని తీసుకోవాలి. వాళ్ళు చెప్తారు మీకు 16 లీటర్ కూడా చెప్తారు, లేకుంటే 15 లీటర్ అని చెప్తారు. కానీ 12 లీటర్ యావరేజ్ పెట్టుకోండి. లేకే జాం. యావరేజ్ 12 లీటర్స్ పెట్టుకొని ఏదైనా గేదెని మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళండి. తర్వాత ఎక్కిస్తేగా మన వీళ్ళైతే 7 చూపిస్తామని చెప్తున్నారు. ఇది కూడా బన్నీలో ఉంది. ये इसके बारे में बताओ जाकिर भाई. ये बनी की भैंस खुला फिर के चढ़ती भी. ठीक है, मेपता. ठीक है, ओपन ग्रेजिंग मेस्तది. कितना दूध देती है अगर खुला भी चरे तो भाई? ये भैंस खुला भी चरी तो 12 किलो दूध देती. 12 किलो दूध. 6 लीटर అయితే ఇస్తుంది. मेंटेनेंस दूसरे भैंस से कंपेयर करे तो बन्नी का कम रहता. ठीक है, मेपता भरल खुला भी फिर के खाती. ठीक है, खुला दीर्घ गुड़ी. सर इसके बारे में बताओ. ये कितने लीटर की है? ये टाइम को बोलते हैं 7 लीटर. 7 లీటర్స్ पर टाइम की. ठीक है, అదే మనం యావరేజ్ 12 పెట్టుకుంటే వీళ్ళు అభి कितना दूध रेडी है इसके पास? ये पेप्सी का दूध है. ठीक है, ఇది ఆల్రెడీ जुन्नू पाला में ఉంది. अडर क्वालिटी కూడా చూడండి. बैक स्ट्रक्चर కూడా బాగుంది. बन्नी कितने है अपन के पास अभी शेड में? 20 तक रहते. 20 है. ठीक है, लेके जाओ. इसको लेके जाओ. दूसरी खोलो. ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. అక్కడ కూడా ఉన్నాయి. మొత్తం చూసుకోవచ్చు. ఫామ్ లో మీకు జాఫరాబాదీ, బన్నీ, ముర్రా అన్ని గేదెలు ఉంటాయి.
इसके बारे में बताओ जाकिर भाई। ये भैंस में 12 लीटर दूध है। 12 लीटर 6 लीटर ఉన్నాయి రెడీ है अभी। कितने दिन हुआ बच्चा देके? बच्चा देके 5-6 दिन होगा। 5 to 6 days అయింది డెలివరీ అయ్యి। మనకు ఇక్కడ ఫీమేల్ కాఫీ కూడా దొరుకుతాయి, మేల్ కాఫీ కూడా దొరుకుతాయి। లేకే జాओ। 12 లీటర్స్ ఉన్నాయి మిల్క్, 6 లీటర్ అయితే ఇప్పుడు ఉన్నాయి। जितने भी भैंस है మొత్తం చూపిస్తాను నేను అన్ని గేదెలు ఒక్కొక్కసారి ఇట్లా కూడా చూపిస్తాను చూడండి। क्वालिटी పరంగా కూడా చూసుకున్నట్లయితే अपन के पास कुछ गाबन भी मिलते भैंस? नहीं, गाबन नहीं मिलते, खाली पूरे डिलीवरी के मिलते। दूडल కూడా చూడండి। सब बच्चे आपको 10 दिन के अंदर रहते? 15 दिन। ये भैंसों के बच्चे 1-2-3 बच्चे बड़े हैं, बाकी के सब छोटे। ठीक है అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ గేదెలన్నీ చూసుకోవచ్చు। ये सब कितने दिन के जने लिए पूरे? इसमें 2 भैंसा 25 दिन के जने हुए, बाकी के बोलते हो 10 दिन 8 दिन के जने हुए। 2 గేదెలే 25 రోజుల నుండి అయింది, మిగతా అన్ని 10 రోజుల లోపటే ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు। గేదెల స్ట్రక్చర్ కానీ క్వాలిటీ కానీ చూడండి। ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి గేదెలు ఇప్పుడు హైట్ కానీ చూసుకోవచ్చు। మీకు ప్యూర్ క్వాలిటీలో కావాలంటే ప్యూర్ క్వాలిటీలో దొరుకుతాయి, లేదు కొంచెం క్రాస్ కావాలన్నా గేదెలు దొరుకుతాయి। కానీ మిల్క్ని బట్టి ప్రైస్ ఉంటుంది మెయిన్గా గేదెలలో। క్రాస్ హైట్ ఆ విధంగా కాదు, ఎంత మిల్క్ ఇస్తుంది, ఎంత హైట్ ఉంది, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అంతే। అది ముర్రాలో మన లేకుంటే బన్నీలో లేకుంటే జాఫరాబాదీ బన్నీలో క్రాస్ ఉన్నా కూడా ప్రైస్ ఒకే విధంగా ఉంటుంది మిల్క్ని బట్టి। आ विधंगा ఏమన్నా डाउट्स उन्ना కూడా कमेंट చేయండి। आज कुछ बोलना चाह रहे जाकिर भाई कुछ बोलना चाह रहे हैं यहाँ के हमारे सब्सक्राइबर्स को, कुछ कस्टमर्स को जो भी आ रहे खरीदने वालों को? दूध का जो है पक्की बात बोल के देंगे। ठीक है। और आए 2-3 दिन रह के भी दूध देख के लेके आ सकते। నేను ఏమంటున్నా అంటే ఏది ఉన్నా మీ కళ్ళ ముంగల్నే ఉంటది। ఆ గేదెలో ఉండి 2 days ఉండి 4 times మిల్కింగ్ చూసుకొనినే తీసుకొని వెళ్ళండి। ఎందుకంటే ప్రైస్ మాట్లాడుకున్న తర్వాత 2 days ఉండి మనము మిల్క్ వాళ్ళు చెప్పిన మిల్క్ చూసి చెప్తేనే తీసుకొని వెళ్ళొచ్చు గేదెలు। ఆ విధంగా ఏమైనా ఉన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి। గేదెలు చూడవచ్చు క్వాలిటీ కానీ స్ట్రక్చర్ కానీ। अपन दाने में क्या क्या दाना डालते? चुन्नी, खल्ली, भूसा। भूसा बस। अगर जो भी कस्टमर अगर लेके जा रहे, अगर 10 भैंस कोई कस्टमर लेके गए आपके पास से, वो लोग कुछ फैसिलिटी देते हैं आप? मतलब एक आदमी को भेजना वहाँ पे सेट करने का ऐसा कुछ देते? आदमिया तो यहीं देख लेना। ठीक है, जो भी देखना है यहीं देखना। हाँ, वहाँ की गारंटी नहीं रहती घर पे की? नहीं, आदमिया का షార్టేజ్ है। ठीक है। నేను ఏమంటారు అంటే ఏదున్నా మన ఫ్యామిలీనే చూసుకోండి, చూసుకొని 2 రోజులు ఉండి తీసుకొని వెళ్ళానని చెప్తున్నారు। ఈ విధంగా థ్యాంక్ యూ, జై హింద్।